హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. అబ్బా! శ్రీముఖి మాత్రం అరిపించింది. సరిగ్గా విష్ణుప్రియ గురించి బయట జనం ఏమనుకుంటున్నారు? ఆమె కామదాహాన్ని చూసి జనం ఎంత అసహ్యించుకుంటున్నారు? ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పింది. నీకు విలువనిచ్చే వాళ్ళ కోసం నువ్వు ఎంతైనా చెయ్యి. వాళ్ళని ఎంతైనా ప్రేమించు. కానీ నాకు ఇష్టం లేదు, నా వెంట పడకు అని చెప్తున్న అబ్బాయి వెంట ఎందుకు పడుతున్నావు? నువ్వు చూపిస్తున్న ప్రేమకి అతను విలువ ఇస్తున్నాడా? అలాంటప్పుడు నువ్వెందుకు వెంటపడుతున్నావు అని ఆమె కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసింది. శ్రీముఖి, విష్ణుప్రియ. అసలు విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకొచ్చింది? ఆట ఆడటానికా? లేదంటే పృథ్వీతో హనీమూన్ ట్రిప్‌కా? ఎంజాయ్ చేయడానికా? ఈ డౌట్ బిగ్ బాస్ చూసే ఆడియన్స్‌కి మాత్రమే కాదు, ఆమె గెలవాలని కోరుకుంటే చాలామందికి అనిపిస్తోంది. అంతెందుకు, కన్న తండ్రి వచ్చి "హో మై డాటరు, నువ్వు వేసే వెధవేషాలు నిన్ను సపోర్ట్ చేసే నీ ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. కాస్త పద్ధతి మార్చుకో. జీవితంలో మగాడ్నే చూడనట్టుగా అలా మీద మీద పడిపోకు. చూడటానికి పరమ అసహ్యంగా ఉంది. కాస్త కక్కుర్తి తగ్గించుకో" అన్నట్టుగానే చెప్పారు. ఆ తరువాత విష్ణుప్రియ చెల్లి వచ్చి ఆ పృథ్వీతో బయటకొచ్చిన తర్వాత ఆడుకోవచ్చు, కానీ ముందు గేమ్ ఆడు అక్కో అని చెప్పింది. ఆ తర్వాత యాంకర్ రవి కూడా ఇలాగే చెప్పాడు. వాళ్ళే కాదు, నిఖిల్‌తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఇలా చాలామందే చెప్పి చూశారు. కానీ ఆమె నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం, నేను ఇలాగే ఉంటా. నాకు ఆట ముఖ్యం కాదు, పృథ్వీనే ముఖ్యం. అతని కోసమే వచ్చా, అతని కోసమే ఉంటా. అతని చీకొట్టినా కూడా అతని వెనకే పడతా. ఇష్టం ఉంటే ఓట్లేయండి, లేదంటే మానేయండి. అంతే తప్ప నేను నా కామాన్ని మాత్రం ఆపుకోలేనని చెప్పకనే చెప్తుంది విష్ణుప్రియ. పైగా వీళ్ళ ఈ కామవాంఛకి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టింది. అయితే ఇప్పటికే విష్ణుప్రియకి చాలామంది చెప్పి చూశారు. ఆమెలో ఇంచు కూడా మార్పు రాలేదు. అయితే చివరి ప్రయత్నంగా శ్రీముఖి ఆమెకు అర్థమయ్యే రీతిలో చెప్పింది. ఎందుకు అతని ఇష్టం లేదని చెప్పినా ఎందుకు వెంట పడుతున్నావు అని వచ్చి రావడంతోనే విష్ణుప్రియని అడిగింది శ్రీముఖి. అయితే విష్ణుప్రియ రేయ్, అది జస్ట్ ఫ్రెండ్షిప్ రా అని అంది. హో మై ఫ్రెండ్షిప్ నాకు నీ గురించి తెలియదా అని సెటైర్ వేసింది శ్రీముఖి. శ్రీముఖి సరే అయితే నువ్వు చెప్పైతే నేను ఎలా ఉన్నాను అని విష్ణుప్రియ అడిగింది. దాంతో శ్రీముఖి, నువ్వు బయట ఎలా ఉంటావో లోపల కూడా అలాగే ఉన్నావు. నువ్వు నీకంటే ముందు వేరే వాళ్ళకి పెట్టి తింటావు, అది నాకు తెలుసు. కానీ అప్పుడప్పుడు మన కోసం కూడా ఉంచుకోవాలి అని చెప్పింది. ఆ మాటతో విష్ణుప్రియ అది నా నేచర్ కాదు అని అంది. అందరికీ ఇదే మాట చెప్పి నాకు కూడా ఇదే చెప్తే కొడతాను అని అంది శ్రీముఖి. ఆ తర్వాత విష్ణుప్రియని ఒక రూమ్లోకి తీసుకెళ్లి మరీ నీ ఫీలింగ్స్కి కాస్త కంట్రోల్ చేసుకోమని చెప్పింది శ్రీముఖి. ఈ సీజన్ స్టార్టింగ్ 2-3 వారాలు చూసినప్పుడు గెలిచేస్తావేమో అని అనిపించింది. కానీ ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇక్కడి వరకు వచ్చావు. ఆటలో భాగంగా కనెక్షన్స్ ఏర్పడటం, క్లోజ్ కావడం కామన్. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఒక వ్యక్తిని ఇష్టపడటం తప్పు కాదు. ధైర్యంగా ఇన్ని కెమెరాల ముందు అవునరా బై నాకు ఇష్టం అని చెప్పడానికి ధైర్యం కావాలి. కానీ నీకు నేను చెప్పేది ఏంటంటే, ఇంత పెద్ద షోకి నువ్వు వచ్చినప్పుడు, అతనితో నీకు ఉండాలని అనిపించినప్పుడు, నేను నీ ఫ్రెండ్షిప్ గురించే మాట్లాడుతున్నా. నీ ఫ్రెండ్షిప్ని నువ్వు కంటిన్యూ చేయాలని అనుకుంటే ఈ 2 వారాలు వదిలేయి. మారవా విష్ణు, ప్లీజ్ నా కోసం వదిలేయి. ఒక అబ్బాయిని నాకు ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని అంత డైరెక్ట్గా చెప్తుంటే కూడా నువ్వు ఎందుకు దిగజారుతున్నావు? నీకు ఇష్టం లేకపోయినా, నీకు నచ్చకపోయినా మై లవ్ ఈజ్ అన్లిమిటెడ్, లిమిట్లెస్ ఇవన్నీ ఎందుకురా? నువ్వు ఇస్తున్న ప్రేమకి కాస్త విలువ ఇస్తే నువ్వు ప్రేమించినా పర్లేదు. కానీ అవతల నుంచి ఏమైనా ఉందా? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతని ఆట అతను ఆడడా? అతని గేమ్ అతను ఆడుతున్నాడు. పృథ్వీ, నువ్వు ఆడు అని నువ్వు అంటేనే ఆడుతున్నాడా? ఇవన్నీ ఎందుకు? చేస్తే అందరినీ ఎంకరేజ్ చెయ్యి. ఆ ఒక్క పర్సన్తో ఎందుకు అని చాలా పద్ధతిగా అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేసింది శ్రీముఖి. అయితే ఇలా చెప్తే మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కాస్త ఆలోచిస్తారు. కానీ నా కోసం ఎందుకు చెప్తున్నారా అని అనుకుంటారు. కానీ అక్కడున్నది విష్ణుప్రియ కాబట్టి శ్రీముఖి చెప్పేదంతా వినేసి హిహిహే అని గట్టిగానే నవ్వేసింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, విష్ణుప్రియకి చెప్పడం కంఠసోహ చెబితే ఉపయోగమే లేదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.